పడిన సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు మాటలకి పరిమితమయ్యాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇక ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సీసీఐ పునరుద్ధరణకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను సైతం ప్రారంభించామని స్పష్టం చేశారు. సాధనా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి యువగర్జన కార్యక్రమం ఈ నెల 12న నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పోరాటంలో విద్యార్థులు యువకులు భాగస్వామ్యం అయితే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. ఎమ్మెల్యే ఎంపీ సీసీఐకి సహకరించాలి, రాజీనామా చేయాలి. సీసీఐ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, సీసీఐ పునరుద్ధరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కోట్లు వెంటనే, కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు వెంటనే. ఆదిలాబాద్ లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు 2018 నుంచి ఇది మా సంస్థ, ఇది మేమే ప్రారంభించాలా, ఇది ఎవరితోటి సాధ్యం కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఈ దేశంలో కొనసాగుతుంది. మరి 18లో అమిత్ షా గారు చెప్పిన, అంతకంటే ముందు హంసరాజ్ గంగారాం హైరే గారు చెప్పిన ఈ రోజు వరకు ప్రారంభం కాలే. కాబట్టి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితోటి ఆదిలాబాద్ సీసీఐ తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పినప్పటి నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చివరకు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారనేది మాకు అర్థమవుతా ఉంది. అందుకొరకు ఇలా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలైనవి. ఈ రోజు 3వ రోజు, రేపు విద్యార్థి యువ గర్జన దాదాపు ఒక 10,000 మందితోటి మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి కాసిం గారితో పాటు మిగతా ప్రొఫెసర్స్ కూడా రాబోతున్నారు. ఆదిలాబాద్ లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను